సంవత్సరంలో ఏదో జరగబోతుందని ప్రపంచ క్రైస్తవ్యం చాలా ఆందోళనలో ఉంటున్న సమయంలో దీని గురించిన కొన్ని మాటలను మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. అదేంటంటే యేసుక్రీస్తు శిలువలో మరణించి పునరుద్ధానం చెందింది ఆయన 33వ సంవత్సరంలో. ఈ లెక్క ప్రకారము 2033వ సంవత్సరానికి 2000 సంవత్సరాలు పూర్తవుతాయి. అంటే యేసుక్రీస్తు పునరుద్ధానం చెందిన తర్వాత ఇంకా 7 సంవత్సరాలకు 2000 సంవత్సరాలు పూర్తవుతుంది. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 ప్రకారంగా దేవుని దృష్టిలో 1000 సంవత్సరములు అంటే ఒక దినం వలె ఉన్నది అని రాయబడి ఉంది. దీని ప్రకారంగా వాక్యంలో నుంచి 2 ప్రత్యక్షతలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అది మొదటి ప్రత్యక్షత ఏంటంటే యేసుక్రీస్తు యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనము, మత్తయి సువార్త 27వ అధ్యాయం 63 వచనాలు, ఇంకా అనేక చోట్ల పలు చోట్ల శిష్యులకు కూడా అనేక సార్లు ఏమని చెప్పాడంటే, నా శిలువ మరణం తర్వాత నేను 3వ దినమున నా దేహాన్ని లేపుతాను అని చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే తన శరీరాన్ని లేపాడు, పునరుద్ధానంతో ఎత్తబడ్డాడు. అయితే ఆయనకి మరొక శరీరము ఈ భూలోకంలో ఉంది, అదే ఆయన సంఘం. దీనిని బట్టి 1000 సంవత్సరాలు ఒక దినమైతే ఆయన తన శరీరాన్ని లేపి 2033వ సంవత్సరానికి 2000 సంవత్సరాలు పూర్తవుతాయి. అంటే ఇప్పటికి 1993 సంవత్సరాలు అయింది. మరొక 7 సంవత్సరాల్లో 2000 సంవత్సరాలు పూర్తవుతాయి. దేవుని దృష్టిలో 2 రోజులు పూర్తవుతాయి. 3వ రోజు ఆయన మరొక శరీరమైన సంఘాన్ని ఎత్తబోతా ఉన్నాడు. 3వ దినాన ఏ గంటలో ఏ గడియలో తన శరీరాన్ని లేపాడో తెలియదు, కానీ 3వ రోజు అయితే ఖచ్చితంగా ఆయన శరీరాన్ని లేపుతానని చెప్పాడు. కనుక 2033 సంవత్సరాలకి అంటే ఇంకా 7 సంవత్సరాలకి 2 రోజులు పూర్తి అవబోతా ఉంది. ఏ గడియలో ఆయన వస్తాడో తెలియదు, కానీ ఆ కాలమును మనం గుర్తించవచ్చు అని బైబిల్ చెప్తా ఉంది. అలాగే మరొక వాక్య ప్రత్యక్షత ఏంటంటే, తండ్రి అయిన దేవుడు 6 రోజులు సృష్టిని చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. అలాగే మనుషులు కూడా తన విశ్రాంతిలో ప్రవేశించాలని హెబ్రీ పత్రికలో రాయబడి ఉంది. ఆదాము మొదలుకొని అబ్రహాం వరకు 2000 సంవత్సరాలు, అబ్రహాం మొదలుకొని యేసుక్రీస్తు వరకు 2000 సంవత్సరాలు, యేసుక్రీస్తు నుంచి 2026 అంటే ఇప్పటి వరకు 1993 సంవత్సరాలు. అంటే మరొక 7 సంవత్సరాల్లో 2000 సంవత్సరాలు, అంటే మొత్తం 6000 సంవత్సరాలు పూర్తి అవబోతా ఉన్నాయి. సో 6 రోజులు పూర్తి అయిపోయిన తర్వాత 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. 2033 సంవత్సరానికి ఆయన విశ్రాంతి ప్రారంభించబడతా ఉంది. బహుశా ఆ కాలంలో ఆయన రాకడ రావచ్చు. సో ఈ 2 ప్రత్యక్షతలు, ఈ 2 కోణాల్లో చూస్తే దేవుని రాకడికి 2033 సంవత్సరానికి ఏదో జరగబోతుందని, బహుశా సంఘం ఎత్తబడే సమయం దగ్గర పడిందని అర్థమవుతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పినట్లుగా ప్రతి రాకడ సూచన జరుగుతూ ఉంది. సమస్తం జరిగాయి అన్నట్లుగానే మనకు కనిపిస్తుంది. కాబట్టి సంగమా, 7 సంవత్సరాల్లో ఏదో జరగబోతా ఉంది. బుద్ధి లేని కన్నికల వలె భక్తి విషయంలో అశ్రద్ధ చేయకుండా ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక మెలకువగా ఉండు. మన విడుదల సమీపించింది. తలలు పైకెత్తండి.